హనుమాన్ జయంతి రోజు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం జరిగింది. మెగాస్టార్ కొత్త సినిమా విశ్వాంబర నుంచి ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. రామ రామ అంటూ సాగే యొక్క పాటలో భక్తి భావంతో చిరు వేసిన గ్రేస్ఫుల్ స్టెప్స్ ఆకట్టుకుంటూ ఉన్నాయి. తన ఇష్టదైవం హనుమాన్ జయంతి రోజున మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి. ఇక హనుమాన్ జయంతి స్పెషల్గా మేకర్స్ రామరామ అంటూ సాగే యొక్క సాంగ్ను రిలీజ్ చేశారు. యూట్యూబ్లో ఈ యొక్క సాంగ్ మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకెళ్ళిపోతూ ఉంది. విశ్వాంబర మూవీ నుంచి రిలీజ్ అయిన రామరామ సాంగ్స్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటూ ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో జై శ్రీరామ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పడం హైలైట్గా నిలిచింది. రామరామ అంటూ సాగే యొక్క పాటలో చిరంజీవి వేసిన గ్రేస్ఫుల్ మూమెంట్స్ అదిరిపోయాయి. ఇక రాముని గొప్పతనాన్ని, హనుమంతుని భక్తిని చాటుతూ సాంగ్ అదిరిపోయింది. చిరంజీవి వయసు చాలా తగ్గినట్లు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సాంగ్లో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, నా ఇష్టదైవం పుట్టిన రోజున తన ఇష్టదైవం గురించి పాట అని తన ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడం ఇప్పుడు ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. రామరామ సాంగ్ను కలర్ఫుల్గా షూట్ చేసినట్లు కనిపిస్తూ ఉంది. లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ట్రెడిషన్ లుక్లో చిరంజీవి అదిరిపోయారు. ఇక ఈ యొక్క పాటను ప్రముఖ సింగర్ శంకర్ మహాదేవ్ లిప్సికా ఆలపించారు. లెజెండరీ సింగర్ శంకర్ మహాదేవ్ గొంతు నుంచి వచ్చిన ఈ యొక్క పాట డివోషనల్గా సాగుతూ ఉంది. అంతేకాకుండా మెలోడీగా కూడా ఉంది. చిరంజీవి కొత్త సినిమా విశ్వాంబరకు కీరవాణి మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ రామరామ సాంగ్ను సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించారు. ఇక ఈ యొక్క మూవీకి వశిష్ఠ డైరెక్ట్ చేస్తూ ఉండగా యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క రామరామ సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమది శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన దర్శకధీరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. చిరంజీవి గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క లుక్స్ కానీ అలాగే మీ యొక్క గ్రేస్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కానీ శంకర్ మహాదేవ్ ఆలపించిన తీరు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకధీరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ